సరే, మిద్యాను అరణ్యానికి వచ్చాడు. ఆ మాటలు చదువుదాం ఒక్కసారి. 2వ అధ్యాయము 15వ వచనం చదవండి ఒకసారి. ఈ సంగతి బయలుపడిననుకుని భయపడెను. ఫరో ఆ సంగతి విని మోషేను సంపచూచెను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశములో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మందకాపరులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టెను. చాలండి ప్రియ దేవుని బిడ్డలారా. సరే, మోషే ఆ భయముతో ఎక్కడికి పారిపోయాడట? మిద్యాను అరణ్యానికి పారిపోయాడు. మిద్యాను అరణ్యానికి పారిపోయి ఒక బల్ల మీద బావి దగ్గర కూర్చున్నాడు. ఆలోచిస్తున్నాడు, ఎందుకు ఇలా జరిగింది అసలు నా జీవితంలో? కొద్ది రోజులలో నేను రాజు అవ్వాల్సిన వాడిని, ఆవేశంతో అనవసరంగా వాడిని చంపేశాను. ఈ రోజున ఈ కష్టం నాకు వచ్చింది. ఎందుకు వచ్చింది? అనవసరంగా నేను తొందరపడ్డాను. కొన్నిసార్లు మనం అనుకున్నాం, అలా జరగకుండా ఉంటే బాగుండేది కదా. ఎలా జరగకుండా? నేను ఆ రోజున వాడిని చంపకుండా ఉంటే నేను ఏమయ్యేవాడిని అంటే, కొద్ది రోజుల్లో ఐగుప్తు రాజ్యానికి రాజు అయ్యేవాడిని. ఆయన ఆవేశంతో చంపా. చిన్న ఆవేశం ఈ రోజు నన్ను ఏం చేసింది అంటే, ఇలా జరగకుండా కనుక ఉండుంటే బాగుండు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే కూలిపోతున్నాడు. ఎందుకు ఇలా జరిగింది? కొన్నిసార్లు దేవుడు ఆ పరిస్థితిలోకి నిన్ను తీసుకొస్తాడు. ఎందుకు ఇలా జరిగింది? నేనైతే అనుకోను. కొన్నిసార్లు అంటూ ఉంటారు నన్ను జనాలు, మీరు ఆ ఒక్క సబ్జెక్టు పాస్ అయి ఉంటే బాగుండేది పాస్టర్ గారు, 10th లాగిచ్చేసేవాళ్ళు. నేను ఏ రోజు అనుకోలేదు. ఆ 10th క్లాస్ ఒక్క సబ్జెక్ట్ కనుక పాస్ అయ్యి ఉంటే నేను ఎక్కడికి వెళ్ళేవాడిని? కాలేజీకి వెళ్ళేవాడిని చదువుకోవటానికి. దేవుడికి అసలు అందేవాడిని కాదేమో. ఇక దేవుని మాట వినేవాడిని కాదేమో. అప్పటివరకు పంజరంలో పెరిగామేమో పక్షిలాగా. ఇక కాలేజీకి వెళ్ళేసరికి రెక్కలు వచ్చేసి ఎగిరిపోయేవాళ్ళం. అసలు ఆయనకి అందేవాళ్ళం కాదేమో. నేను అనుకోను ఏ రోజు కూడా నేను దాటుంటే బాగుండేది కదా అని కూలిపోను. అక్కడతో ఆపటం దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ప్లాను. కూలిపోవాల్సిన పని ఏమీ లేదు ఇప్పటికైనా కానీ. మోషే కూలిపోతున్నాడు. ఎందుకు ఇలా జరిగింది? నాకే జరగాలి ఇవన్నీ? ఎందుకు నాకు ఈ నష్టం జరగాలి అని బాధపడతా కూర్చున్నాడు. ఓ సన్నివేశాన్ని చూస్తున్నాడు మోషే. అక్కడ మిద్యానారణ్యానికి పారిపోయాడు. మధ్యాహ్నం అయింది. ఫరో ఎదురు చూస్తున్నాడు. 7 రాకుమారుడు రాలేదు ఇంటింటికని. రాడు. మధ్యాహ్నం దాకా చూశాడు, సాయంకాలం దాకా చూశాడు, ఎక్కడికి వెళ్ళుంటాడు. మరి ఆ రోజుల్లో న్యూస్ ఛానల్స్ ఉండుంటే, పేపర్లు ఉండుంటే ఏమని అనౌన్స్ చేసేవాళ్ళు అంటే, 48 గంటలైంది రాకుమారుడు కనబడక. ఒకవేళ దొరికిన వారికి, ఎక్కడైనా అడ్రస్సు ఉన్నట్టు చెప్పిన వారికి పారితోషికము అవి అంతగా లేవు. మనుషులు పంపించాడు. లేడండి, రథం ఉందండి. రథం ఉందా? అయితే నదులు ఉండవు అక్కడ. ఎక్కడైనా చెప్పులు ఉన్నాయంటే కాలువల దగ్గర దూకేశాడు. కాలువలు కట్టేయండి, అక్కడ కట్టేయండిరా. అక్కడ సముద్రాలు లేవు, నదులు లేవు. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడ చచ్చిపోయాడు? ఎందుకు వచ్చింది వాడికి ఈ కష్టం? కానీ మోషే భయపడి ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే మిద్యాను అరణ్యానికి. ఫరో ఎదురు చూశాడు రాలా. ఏ డ్రెస్తో వెళ్ళాడు తెలుసా? మిద్యాను దేశానికి అదే డ్రెస్తో వెళ్ళాడు. ఐగుప్తీయుడిగానే బతుకుతున్నాడు ఈయన. ఐగుప్తీయుడిగానే వెళ్ళాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ కూర్చున్నాడు. అక్కడున్న వాళ్ళు నీళ్లు పట్టుకుంటున్నారట బావి దగ్గర. ఆ బావి దగ్గర నీళ్లు పట్టుకునేటప్పుడు గొడవలు జరుగుతాయి. అక్కడ ఉంది బైబిల్లో. మంద కాపరులు వచ్చి వాళ్ళ మీద గొడవ చేసి వాళ్ళు నీళ్లు పట్టుకున్నారు. మనకు కూడా గొడవలు ఎక్కడ? కుళాయిల దగ్గరేగా. వరసలు బిందులు పెడతారు, ఎవరో మధ్యలో బిందు ఇరికిస్తారు. ఎలాగైతే మన గొడవలతో అక్కడ కూడా
చుట్టుప్రక్కల వారు వచ్చి ఆ బావి దగ్గర గొడవ జరుగుతుంది. ఎవరు వచ్చారు అంటే ఇత్రో అని ఒక ఆయన ఉన్నాడట. ఆయనకి 7 కూతుళ్ళట. 7 కూతుళ్ళు బావి దగ్గరికి వచ్చారట. నీళ్లు ఎప్పుడో వచ్చారు, పట్టుకోవడానికి అలాగే ఉన్నారు. ఈ లోపల ఎవరో మగోళ్ళు వచ్చి వీళ్ళని దెబ్బలాడి వీళ్ళ బిందులు పక్కకు దోసేసి వాళ్లే నీళ్లు పట్టుకున్నారట. ఇదంతా చూస్తున్నాడు. అన్యాయం చూస్తే తట్టుకోలేడు. అసలు వచ్చింది అక్కడికి. అందుకే ఎందుకు ఒక ఐగుప్తీయుడు ఒక ఇశ్రాయేలుడు కొట్టుకుంటున్నారు. అన్యాయం చూడలేక ఓ దెబ్బలు కొట్టావు, వాడు చచ్చిపోయాడు. ఇసుకలో పాది పెట్టావు. కొద్ది రోజులైంది, అది అయిపోయింది. ఆ రోజు అనుకున్నాడు, అమ్మో ఇలాంటి పని ఎప్పుడు చేయకూడదు, ఇంక ఈ తప్పు ఎప్పుడు, ఆ భయంలో ఇప్పుడు దాదాపు వారం ఎంత అయింది, ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. ఆ మనసంతా పోయింది. అన్యాయం జరుగుతుంది. ఆడోళ్ళు బిందెలు అవతలిసి వేస్తున్నారు. మగవాళ్ళు ఎవరో వచ్చి కాపర్లు. లేచాడు, మళ్ళా చేయికి పని చెప్పాడు. లేచాడు, చేయికి పని చెప్పి లబా దిబాని 2 బాది పట్టుకోండి అమ్మ, నీళ్లు పట్టుకోండి. ఎవడొస్తాడో చూస్తా. దేహదారుఢ్యం. ఐగుప్తీయుడైన లెబోనోను సిరియా ప్రాంత ప్రజలకే ఒక మాట చెప్పండి, మోషే లాంటి వాడు ఆ రోజులో లేడు కనుక అటువంటి భయం వాళ్ళకి. పట్టుకోండమ్మ నీళ్లు అని నీళ్లు పట్టించాడు. 7 కూతుళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ 7 కూతుల్లో పెద్దమ్మాయి పేరే సిప్పోరా. ఈ అమ్మాయి ఆయనకు భార్య అవుద్దని తెలియదు. ఆ ఇత్రో అని ఆయన యాజకుడు, రఘుయేలు, మరో పేరు రఘుయేలు. ప్రియ దేవుని బిడ్డలారా, రఘుయేలు యాజకుడు అంటే మేము సంఘములో, నేను పాస్టర్గా నేను ఎలాగో, గుళ్ళో పూజారి ఎలాగో, రఘుయేలు అని ఆయన ఒక గుళ్ళో పూజారి, ఒక యాజకుడు. ఆయనకి 7 కూతుళ్ళు, కొడుకులు లేనట్లున్నారు. ఆ అమ్మాయి తనకు భార్య అవుద్దని తెలీదు. బావి దగ్గర ఉన్నోళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోతాయి. బావి దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోతాయి. మీరు ఇప్పుడు బావి దగ్గరికి వెళ్ళారు. ఎలియాజరు బావి దగ్గర ప్రార్థన చేశాడు. అయ్యా నేను ఒక పని మీద వచ్చానయ్యా, మా యజమానికి ఒక కొడుకున్నాడయ్యా అని ఆ బావి దగ్గరికి వచ్చింది. ఎవరు? పెళ్ళైపోయింది. యాకోబు వెళ్ళాడు, బావి దగ్గరికి వెళ్ళాడు. అమ్మ రండి నీళ్లు తోడి పెడతాడు. రాహేలు వచ్చింది, పెళ్ళైపోయింది. మోషే వెళ్ళాడు బావి దగ్గరికి, సిప్పోరా వచ్చింది, పెళ్ళైపోయింది. యేసుక్రీస్తు వెళ్ళాడు బావి దగ్గరికి, సమరీ స్త్రీ వచ్చింది, యేసుక్రీస్తుని అంగీకరించింది. కనుక ఇప్పుడు బావి దగ్గరికి వెళ్ళి కూర్చోమని కాదు. బావి అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ప్రియ దేవుని బిడ్డలారు, 7 కూతుళ్ళు. 7 కూతుళ్ళు కడవలు పట్టుకొని వచ్చారు, బిందులు పట్టుకొని వచ్చారు. మోషే అక్కడ చూస్తున్నాడు, జరిగే అన్యాయాన్ని చూస్తున్నాడు. మేము ఎప్పుడో వచ్చామయ్యా అని వాళ్ళు అన్నారు. ఎప్పుడు వస్తే వెళ్ళండి అని వీళ్ళ బలాన్ని ప్రదర్శించారు. వెళ్ళాడు, చేతికి పని చెప్పాడు. చెప్పి వాళ్ళని 2 దెబ్బలు వేసి వీళ్ళకి నీళ్లు ఇచ్చి ఏమయ్యాడు అంటే పంపించాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. చూడండి ఆ మాటలు. 17 వచ్చిన చూద్దాం. మంద కాపరులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టెను. వారు తమ తండ్రి అయిన రఘుయేలు నొద్దకు వచ్చినప్పుడు అతడు, నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చితిరనిను. అందుకు వారు, ఐగుప్తీయుడొకడు మంద కాపరుల చేతిలో నుండి మమ్మను తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టెననగా. చాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంటికి వెళ్ళగానే ఈ 7 పిల్లల తండ్రి అయిన రఘుయేలు, మరో పేరు ఇత్రో, ఏమన్నాడు పిల్లల్ని? ఇంత తొందరగా, అది కూడా బాధేనా? ఏంటమ్మా ఎప్పుడు 5ంటికి వచ్చేవాళ్ళు కదా, ఇవాళ 4ంటికి వచ్చారేంటి, గంట ముందు వచ్చారేంటి, ఏంటి ఇంత తొందరగా వచ్చేసారు మీరు ఈరోజు అని అడిగాడు. అడగగానే వాళ్ళు ఏం చెప్పారు? ఒక ఇశ్రాయేలీయుడు అన్నారా, ఒక ఐగుప్తీయుడు అన్నారా? ఒక ఐగుప్తీయుడు మాకు సహాయము చేసి మందకాపరులను తోలివేసి మాకు నీరు చేది ఇచ్చాడు, అందుకే మేము ఇంత త్వరగా రాగలిగాము అన్నారు. మేము అందుకే ఇంత త్వరగా రాగలిగాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు గంట ముందు వచ్చేసారు ఏమిటి? లేదు డాడీ, ఒక ఐగుప్తీయుడు అంటే ఆయన డ్రెస్సు కానీ ఆయన కానీ
ఎవరు అంటే మోషే ఐగుప్తీయుడే. ప్రియ దేవుని బిడలారా, కనుక ఇలా నీళ్లు చేది మాకు ఇచ్చాడు, ఇంత త్వరగా వచ్చాం అని అంటే ఆయన అంటాడు కదా, రఘుయ్య అంటాడు కదా, మాటలు చదవండి. అతడు తన కుమార్తెలతో అతడు ఎక్కడ ఆ మనుష్యుని ఏల విడిచి వచ్చి భోజనమునకు అతని పిలుచుకొని రండనెను. చాలండి. వాళ్ళ నాన్న అడిగాడు, అమ్మా అబ్బాయి ఎక్కడా అంటే నీళ్లు 7 ఆడపిల్లలకు తోడిచ్చినప్పుడు వీళ్ళు అసలు ఏం మాట్లాడలా. ఏమని అడగాలి అసలు? మీరెవరు, ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఫస్ట్ సారి పరిచయానికి, అసలు ఫస్ట్ పరిచయానికే ఏం చేసేస్తున్నారు. ఈ రోజు అయితే హీరోయిజం చూపించాడు, ఇద్దరు బడబడ కొట్టాడు, ఇద్దరు కొట్టేశాడు, నీళ్లు పెట్టాడు. ఎమ్మటి ఏం అడగాలి? ఫోన్ నెంబరు ఇస్తారా? ఇక ఆ రోజు చాటింగ్. ఇక నీకు ఆయన ఎవరో తెలుసా? అసలు ఎవరో తెలీదు. అంటే ఈ అమ్మాయిలు చాలా స్ట్రిక్ట్ కలిగిన అమ్మాయిలు. వాళ్ళ నాన్న ఎవరితో కూడా మాట్లాడనిచ్చేవాడు కాదు. అందుకే అంత సహాయం చేసినా కానీ థ్యాంక్స్ అని కానీ, అబ్బాయి నువ్వెవరి హూ ఆర్ యూ, అసలు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎవరివి అన్న మాట కూడా ఏమీ. నీళ్లు పోపించుకున్నారు. వాళ్ళ నాన్న అన్నాడు, ఏంటమ్మా ఇది? అబ్బాయి ఎక్కడబ్బాయి, అసలు ఐగుప్తీయుడు అని తెలుసు డాడీ, ఆ డ్రెస్ కానీ అది కానీ ఉంది. ఆ అబ్బాయి ఎవరో ఏంటో మాట్లాడితే మీరు ఊరుకోరు కదా, ఫస్ట్ నుంచి అలవాటు చేయలేదుగా, అందుకే వచ్చేసాం అని సిప్పోరా చెప్పింది. సిప్పోరా గురించి మాట్లాడాలి. సిప్పోరా గురించి చదివితే ఎంత ప్రేమ పెరుగుద్దో ఆవిడ మీద, సిప్పోరా మీద. పిచ్చగా లవ్ చేసేస్తాం. ఎవరిని? సిప్పోరాని. అంత ప్రేమ పెరుగుద్ది సిప్పోరా మీద, అంత ప్రాణం. మిగతా 6 ఆడపిల్లలు ఎవరిని వెంబడిస్తున్నారు అంటే అక్కను వెంబడిస్తున్నారు, సిప్పోరాని వెంబడిస్తున్నారు. సిప్పోరా గనక దారి తప్పింది అనుకోండి, 6 దారి తప్పేవాళ్ళు. పెద్దమ్మాయి దారి తప్పలేదు గనక మిగతా అమ్మాయిలు కూడా ఎక్కడ దారి తప్పలా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలలో అంటూ ఉంటారు, పెద్దోళ్ళు అంటూ ఉంటారు, పెద్దోడు దారి తప్పాడు అనుకోండి, చిన్నోళ్ళందరూ వచ్చిన పెద్ద కోడలు అని తెల్లారికే బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, వేరింటి కాపురం రెండో కోడలు కూడా అంటూ ఉంటారు. సిప్పోరా గురించి ఏమన్నారు అంటే, సరిలేరు నీకు ఎవరు, సాటి లేరు నీకెవరు, మీ గురించి అలా మాట్లాడాలి.